అంటే అందరు ఒకటేసారి తోసుకుంటే ఎక్కడం కదా, ఒకరి మీద ఒకరు పడిపోవడము, కాలు ఎక్కడ పడుతున్నామో ఏంటో, సామాన్ ఎక్కడ ఉందో ఏమో తెలియకుండా అట్లా ఎక్కాము. ఇక ఒక్కసారి ఎక్కినా ఇక తర్వాత ఇక అట్లా వద్దని చెప్పేసి డబ్బులు పెట్టుకునే వెళ్ళేసి వస్తున్నా. ఎందుకని డబ్బులు పెట్టుకుని వెళ్ళాల్సినంత అవసరం ఏముండక ప్రీవియస్ ఆ తోసుకుంటూ అట్లా ఎక్కడము నా వల్ల కాదు. ఆ పెయింట్స్ చేసుకోవడము, లగేజ్ చేసుకొని ఎక్కడము అదంతా నా వల్ల కాలేదు. ఇక అందుకనే ఇక అట్లా వద్దని చెప్పేసి డబ్బులు పెట్టుకునే వెళ్ళి వచ్చేస్తాను. మహిళలకు ఫ్రీ బస్ అనేది ఎంతవరకు ముఖ్యం అక్క? నా అభిప్రాయం అంటే వాళ్ళు దానికి కాకుండా ఇంకా దేనికైనా ఉపయోగించవచ్చు, ఫ్రీ బస్ అనేది కాకుండా అని నాకు అనిపించింది. ఇప్పుడు ఫ్రీ బస్ అని పెట్టేసరికి అందరూ ఇట్లా తోసుకుంటూ ఎక్కడం అవుతుంది. అదే బస్సు ఎప్పట్లాగా ఉండేసి వాళ్ళకు మహిళలకి ఇప్పుడు దేంట్లోనైనా మనము ఇంట్లోకి సరుకుల దాంట్లో కొంచెం కొంచెం తగ్గించి ఇచ్చిన అట్లా కూడా సేవ్ చేసినట్టే కదా. నాకు అట్లా అనిపించింది ఈ ఫ్రీ బస్ వల్ల ఇంత ఇబ్బంది అని. సరే అక్క, మొత్తం 6 హామీలు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక నాకు అవన్నీ ఏం తెలియదు. ఎన్ని పథకాలు వచ్చాయి అక్క? నాకైతే ఇప్పటి వరకు ఏం రాలేదు. ఒక ఫ్రీ బస్ 2 టైమ్స్ అంతే. ఇక దానికి మించి ఎక్కలేదు నేను. ఇక ఎప్పుడైనా ఇక నైట్ టైంలో అయితే ఇవి ఉండవు. ఇక నార్మల్గా బస్సులో వెళ్ళడం రావడం డబ్బులు పెట్టుకునే టికెట్కి. అంటే మెయిన్గా ఆడపిల్లలందరికీ కూడా మహిళలందరికీ కూడా 2500 పథకం అని చెప్పేసి చెప్పారక్క. అది మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఆ ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది నెరవేర్చే దిశగా ఉందంటారా? దాని గురించి అయితే ఏం తెలియదు నాకైతే. అది నాకు తెలిసినంత వరకు అయితే అది రావడం కొంచెం కష్టం అనిపిస్తుంది. తులం బంగారం పరిస్థితి ఏంటో? తులం బంగారం అసలు ఆ విషయం కూడా నాకు తెలియదు. తులం బంగారం ఇస్తా అన్నారా? ఏ పని అంటారా ఇస్తుందంటారా కాంగ్రెస్? ఫస్ట్ 2500 వచ్చింది అనుకో, దానికోసం ఆలోచించవచ్చు. ఇవే రాలేదు. ఇక అదేలా వస్తుంది? అసలే ఆకాశాన్ని అంటుంది బంగారం రేటు. ఇప్పుడు తులం కాదు కదా, 1 గ్రామ్ కూడా కొనే పరిస్థితి లేదు. అదంటే కష్టమే. నాకైతే అది కష్టమే. ఇక బంగారం విషయం అయితే అది కొంచెం కూడా ఒప్పుకోను నేను. అయితే ఇక్కడ మహిళల్ని ప్రత్యేకించి ఒక విషయం గురించి అడగాలి. మొత్తం ఇప్పుడున్నటువంటి పార్టీలే కాకుండా కొత్త పార్టీ టీఆర్ఎస్ అనే పేరుతో కవిత గారు కేసీఆర్ బిడ్డ పార్టీ పెట్టారక్క. రాజకీయాల్లోకి రావడం అనేది రావాలంటారా? నాకు దాని గురించి అంత ఏం తెలియదు. తను ముందు నుండి ఉంది కదా రాజకీయాల్లో, వాళ్ళ నాన్నతోని, వాళ్ళ తమ్ముడు అన్న వాళ్ళు అందరు ఉన్నారు కదా. నాకు వాటి గురించి అంత పెద్ద తెలియదు. పార్టీ పెట్టడం అనేది మరి తెలంగాణ మహిళలకే గానీ ఎవరికే గానీ అందరికీ కరెక్ట్ గా సపోర్ట్ చేస్తే బాగానే ఉంటది. తను కూడా వీళ్ళ లెక్కనే చేసింది అనుకో, తను రావడం కూడా ఉపయోగం లేనట్టే కదా. తను అలా వచ్చి ఎవరికైనా సాయం చేయాలన్నా, అందరికి మంచి చేయాలంటే రావచ్చు. అదే దిశగా ఇప్పుడు తెలంగాణలో మొత్తం కూడా తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా పూర్తి సామాజిక తెలంగాణ అనేది జరగట్లేదు. కాబట్టి నేను పార్టీ పెట్టాను. సో సామాజిక తెలంగాణ కోసం కానీ, ఆడబిడ్డల కోసం కానీ, లేదంటే ఫ్రీ వైద్యం, విద్య, వీటన్నిటిని కూడా నేను సాధించే దిశగా నేను పార్టీ పెట్టానని చెప్పేసి అంటా ఉన్నాను. నమ్మొచ్చు అంటారా? అది ఎంతవరకు వాళ్ళు చేసేదాన్ని బట్టి ఉంటుంది అండి. ఇక మనమైతే నమ్మొచ్చా నమ్మలేదంటే ఆఫ్ 50% అంతే. తను కూడా సరే ఇప్పుడు చేస్తా అని చెప్పేసి సరిగా నెరవేర్చలేదు అనుకో, తనను కూడా మళ్ళీ ఇట్లాగా వీళ్ళని అంటున్నట్టు మాటలు అంటారు కదా, ఆ పరిస్థితి రాకుండా చేస్తే బెటరే.